చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేవని చెప్తే అంతకంటే వేరే వేదం ఎవడు ఉండడు. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి. అది అవుట్‌డేటెడా, అప్‌డేటెడా అనేటటువంటిది ఆయన ఆచరణలో పెట్టేటటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకోటి ఆయనకి తప్పించి ఎవడికి తెలీదు అనుకోవడం అమాయకత్వం. దానికి సాక్ష్యం రాజశేఖర రెడ్డి వచ్చాక వచ్చినటువంటి ఆరోగ్యశ్రీలు, ఫీజు రియంబర్స్‌మెంట్లు, లేకపోతే ఉచిత విద్యుత్ ఇవన్నీ సాధ్యం కాదన్నారు. బట్ రాజశేఖర రెడ్డి చేసి చూపించాడు కదా! అదే సచ్చినట్టు తర్వాత వచ్చినోళ్ళు కంటిన్యూ చేయాల్సి వచ్చింది కదా! తర్వాత బాబు గారు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది కదా! అలాగే రాష్ట్రం విడిపోతే నాశనం అయిపోతుందని చెప్పారు బాబు గారు. విడిపోతే నాశనం అయిందా? తెలంగాణ నాశనం అయిపోతుందన్నారు. అయ్యిందా? లేదు కదా! ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుందన్నారు. అయ్యిందా? లేదు కదా! ఆ రోజున మొత్తం 2 కలిపి ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అయితే, ఇవాళ రోజున ఒక్కో రాష్ట్రం 2.5 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకెళ్ళింది. కాబట్టి ఇట్లాంటి వాటికి నాకు ముందు చూపు ఉంది, చాలా ముందుగా ఆలోచించగలను అనేటటువంటిది భ్రమ. ఇంకోటి సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే కదా దీంట్లో ఉపయోగపడుతుంది. ఇవాళ రోజున ఎక్కడి నుంచి డేటా తీసుకున్నారు? సచివాలయ వ్యవస్థ. 3 షిఫ్ట్‌లో ఉద్యోగాలు చేసింది ఎవరు? సచివాలయ ఉద్యోగులు. రెవెన్యూ, తర్వాత మున్సిపాలిటీ, పోలీసు, అగ్నిమాపక శాఖ ఇట్లా ఎవరి శాఖలు వాళ్ళకుంటాయి. కానీ వీటన్నిటిని సమన్వయం చేసే ఒక వ్యవస్థ కావాలి గ్రౌండ్ లెవెల్‌లో అన్నటువంటి ఒక వాలంటీర్ సిస్టమ్, ఓ సచివాలయ వ్యవస్థ జగన్ తీసుకొచ్చినప్పుడు తిట్టిపోశారు. సరే వాలంటీర్‌ని తీసేసిన అదే పని సచివాలయ సిబ్బందితో చేపిస్తున్నారు. బట్ ఆ సచివాలయ సిబ్బంది ద్వారానే కదా ఇప్పుడు పనిచేసింది. ఈనాడు జ్యోతినే రాసుకొస్తున్నాయి కదా సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొచ్చారు అన్నట్టు. దెన్ అది కరెక్ట్ అయిందే కదా! ఆ విజన్ అప్పుడు లేదు కదా! అంటే బాబు బాటలోనే ప్రయాణం చేస్తున్నారు కదా! అట్లాగే తిరుమలలో శ్రీవాణి పెట్టినప్పుడు అబ్బెబ్బే ఇదంతా దోపిడీ అన్నారు. దాని మీద పుంకాను ఉపన్యాసాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని తిట్టిపోసాడు. ఇప్పుడు అదే శ్రీవాణి కంటిన్యూ అవుతుందా లేదా? అది కరెక్ట్ అయినటువంటి విజనే కదా! అర్జెంటుగా వెళ్ళాలనుకునేవాడు 10,000 రూపాయలు ఖర్చయినా భరించడానికి సిద్ధపడుతున్నాడు. వాళ్ళకే అవుతుంది. ఇప్పుడు ఆ టికెట్లు కూడా చాలట్లేదు రిలీజ్ అయినాయి. అది ఒక ఎత్తు అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో చూసుకున్నప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విమర్శించినటువంటి వాళ్ళు 10 రోజుల పాటు దర్శనాలు ఏంటని ఇప్పుడు అదే అమలు చేసుకొస్తున్నారు కదా! అట్లాగే ఇక ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ద్వారా ఇంటికి తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి వాట్సాప్‌లోకి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళింది ఎవరు? అంటే ఇప్పుడు సర్టిఫికేట్లు వస్తున్నాయి ఇంటికి డైరెక్ట్‌గా లేదే. ఇదివరకు వాలంటీర్ ఇంటికి తెచ్చి ఇచ్చేవాడే. సచివాలయ సిబ్బంది వాళ్ళే ఫాలో అప్ చేసేవాళ్ళు కదా! అక్కడ ఫెయిల్ అవుతున్నది ఎవరు? కాబట్టి అది కూడా సరిగ్గా చెక్ చేసుకోకపోతే గనక రాబోయే రోజుల్లో నష్టపోయే ప్రజలు అంతకుముందు ఉన్నటువంటి పాలనతో చూసుకుంటే గనక నష్టపోతారు. సరే మన పేపర్‌లో రాశారు, టీవీలో రాశారంటే అయి చూసి జనం తింటలేదు, బతకట్లేదు. కానీ అది మైండ్ ఇన్‌ఫ్లూయెన్స్‌కి పనికొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనం పవర్‌లో ఉన్నప్పుడు అది నెగెటివ్ అవుతుంది. పవర్‌లో లేనప్పుడు అది ప్రయోజనం అవుతుంది.